బీసీ లేరు, ఎస్సీ లేరు, ఎస్టీ లేరు. ఇప్పుడైనా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఈనాటి ఈ కార్యక్రమాన్ని కేటీఆర్కే అంకితం చేస్తా ఉన్నాం. ఆలోచించుకో కేటీఆర్, జీవనాన్ని మార్చుకుంటావా? రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతావా? పరిపాలనను ఘాటిలో పెట్టడానికి ప్రతిపక్షంగా నిలదొక్కుంటావా? నీ పార్టీని విచ్చితి చేసుకుంటావా? అది నీ మీద ఆధారపడ్డది. పొరపాటు అయిపోయింది, చాలా వదిలెట్టిగా. ఎంతసేపు కేసీఆర్ శకం గురించి మాట్లాడదోకు. కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తా, నో నథింగ్ డూయింగ్. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆనాటి పరిస్థితులు వేరే ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికలకి నువ్వు సన్నద్ధంగా, నీకు దమ్ముందని చూపెట్టు, కలేజా ఉందని చూపెట్టు, ప్రజల తరఫున వ్యవహారం చేయు. ఒక్కసారి కూర్చో, సుదీర్ఘంగా ఆలోచన చేయి. ఎవరెవరు మన నుంచి విడిపోయినారు, ఎవరెవరు మన పార్టీకి ఉత్తేజం కల్పించినారు, ఎవరు మనకి ఇంధనం ఇచ్చినారు, ఎవరు మన కళ్ళు, ముక్కు, చెవి అయి పార్టీకి జవసత్వాలు ఇచ్చినారు, వాళ్ళందరూ ఎందుకు దూరం అయినారు, ఏ రకంగా దూరం అయినారు? అట్లాంటి వాళ్ళందరినీ తీసి యువ నాయకత్వాన్ని పోషించు, కులతత్వాన్ని వదులు. కాసేపటికి తుచ్చమైన కులం, నీ కులపాళ్లే మిమ్మల్ని నాశనం చేస్తారు. మిమ్మల్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నాశనం చేయలే. మిమ్మల్ని నాశనం చేసింది ఎవరో తెలుసా? మీ కులపోళ్లే, మీ ప్రభాకర్ రావులు, మీ దద్దమ్మలు, మీ కులపోళ్లే ఇంపార్టెంట్ పదవులలోకి వచ్చేసేసి మొత్తం రాష్ట్ర సంపదనంతా దోచుకున్నారు. నీకు నిజంగా ప్రజల యొక్క సంతృప్తి కావాలంటే, ప్రజల యొక్క నమ్మకాన్ని తిరిగి సాధించుకోవాలనుకుంటే నువ్వు డిక్లేర్ చేయి. రేవంత్ రెడ్డిని, కేటీఆర్ ను పక్కకు నిలబడితే కేటీఆర్ కు ఓట్లు వేయ, కానీ ఈ రేవంత్ రెడ్డికి వేయలేము. వీడు దుర్మార్గుడు, వీడు వంచకుడు, వీడు పరిపాలనను సర్వనాశనం చేసినాడు. తీసుకుపోయి ఆంధ్ర వాళ్ళకి మన ఇంట్రెస్ట్లను అన్నిటిని బలి పెట్టినాడు. ఈ చవటను, ఈ దద్దమ్మను ఎంకరేజ్ చేసే కంటే ఉద్యమ పార్టీ అయినటువంటి వాళ్ళ గురించే మనం ఒకసారి ఆలోచిస్తే తప్పేం లేదు.